తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా నరసింహస్వామి క్షేత్ర దర్శనం చేసుకోవడం, నరసింహస్వామి యొక్క ఆలయాలను సందర్శన చేసుకోవడం, నరసింహస్వామి స్తోత్రం కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా మీ రుణ సమస్యలని కూడా తీరిపోతూ ఉంటాయి. రుణ సమస్యల ద్వారా ఇన్ని రోజులు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా బయటపడి శుభాలను వచ్చేటువంటి ధనం కూడా మీరు పొందుతారు, లాభాలని మీరు పొందుతారు. నరసింహస్వామి ధ్యానం చేసుకోవడం, అలాగే రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మీకు భూలావాదేవీల్లో కానీ ఏ చిన్న ఇబ్బందులున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. పొలాలకు సంబంధించినవి కానీ, భూమికి సంబంధించినటువంటివి కానీ, ఇంటికి సంబంధించినటువంటివి కానీ చర్చలని కూడా విజయవంతమవుతాయి. అన్నింటా కూడా మీకు విజయం రావడానికి నరసింహస్వామిని ఎక్కువగా దర్శనం చేసుకోవడం, నరసింహస్వామిని స్మరించడం ద్వారా మీకు చక్కటి విజయాలని కూడా కలుగుతూ ఉంటాయి.